ఒక మనిషికి తల ఎంత ముఖ్యమో ఒక దేశానికి కూడా జెండా అంతే ముఖ్యం. అందులోనూ కులం, మతం, వర్ణం, వర్గం, రాష్ట్రం అంటూ ఎన్నో రకాల అడ్డుగోడల్ని దాటుకొని మనందరం భారతీయులమని చెప్పడానికి మన భారతదేశానికి ఒక జెండా అవసరం ఉందని గుర్తించిన మొట్టమొదటి భారతీయుడు మన తెలుగువారు పింగళి వెంకయ్య గారు. పింగళి వెంకయ్య గారు మన జాతీయ పతాకాన్ని తొలి దశల్లో రూపొందించిన మహా వ్యక్తి. అంతేకాదు, ఆయన గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీరు ఈ ఛానల్కి కొత్తగా వస్తే గనక తెలుగు వీరల వరకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. పింగళి గారు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరి 1899, 1902 ప్రాంతంలో ఆఫ్రికాలో జరుగుతున్న యుద్ధంలో పాలు పంచుకోవడానికి వెళ్లారు. అయితే అక్కడ భారతదేశం నుండి వచ్చిన సైనికులు కూడా బ్రిటిష్ వారి జెండా అయిన యూనియన్ జాక్కి సెల్యూట్ చేయాల్సి వస్తుందని, కాబట్టి మన భారతదేశానికి భారతీయులకు సొంత జెండా అవసరం ఎంతైనా ఉందని గుర్తించి 1906 కోల్కతాలో జరిగిన ఏఐసిసి సమావేశానికి హాజరయ్యి మన భారతదేశానికి మరియు కాంగ్రెస్ సమావేశాలకి బ్రిటిష్ వారి జెండా కాకుండా మనకంటూ ఒక సొంత జెండా తయారు చేసుకోవాలి అని ప్రతిపాదించారు. ఆ తర్వాత 1921 వరకు శ్రమించి పింగళి వెంకయ్య గారు దాదాపుగా 25 నుండి 30 వరకు జాతీయ పతాక నమూనాల్ని తయారు చేసి వాటిని ఒక పుస్తక రూపంలో ప్రచురించారు. అదే సమయంలో విజయవాడలో జరిగిన ఏఐసిసి సమావేశంలో గాంధీజీ గారు పింగళి వెంకయ్య గారిని ఒక జాతీయ జెండా రూపొందించమని అడిగితే పింగళి గారు కేవలం 3 గంటల్లోనే హిందువుల కోసం ఎరుపు రంగు, ముస్లింల కోసం ఆకుపచ్చ రంగుతో ఒక జెండాను రూపొందించి గాంధీజీ గారికి చూపించారు. దానికి గాంధీజీ గారు మెచ్చుకొని అదే జెండాలో మిగతా మతాల వారి కోసం తెలుపు రంగు మరియు మధ్యలో ఒక రాట్నం పెట్టమని చెప్పారు. అలా పింగళి వెంకయ్య గారు మన జాతీయ జెండాను రూపొందించారు. అయితే ఇప్పుడున్న మన జాతీయ జెండాను దాని ఆధారంగానే ఆ తర్వాత కాలంలో రూపొందించారు. ఇంతేకాకుండా ఆయన బహుభాషావేత్త. లాహోర్లోని ఆంగ్లో వేదిక్ పాఠశాలలో ఆయన సంస్కృతం, ఉర్దూ మరియు జాపనీస్ నేర్చుకున్నారు. అలానే తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో కూడా ఆయన ప్రావీణ్యుడు. అయితే ఒకసారి పింగళి వెంకయ్య గారు ఆద్యంతం జపనీస్లో ప్రసంగించడంతో అప్పటి నుంచి ఆయన అందరూ జపాన్ వెంకయ్య అని పిలిచేవారు. పత్తి మొక్కల మీద పరిశోధన చేసి పత్తి పంటల అభివృద్ధికి ఆయన ఎంతో తోడ్పడ్డారు. అలా ఆయనకు పత్తి వెంకయ్య అనే పేరు వచ్చింది. అలానే భూగర్భ శాస్త్రం అంటే జియాలజీలో కూడా ఆయన పట్టభద్రుడు. ఆంధ్రప్రదేశ్ వజ్రాల తవ్వకంలో రికార్డు సృష్టించడంతో ఆయన అందరూ డైమండ్ వెంకయ్య అన్నారు. అలాగే బళ్ళారి ప్రాంతంలో ప్లేగు అధికారిగా పనిచేశారు. బందరు కళాశాలలో చరిత్ర అధ్యాపకులుగా పనిచేస్తూనే అక్కడ విద్యార్థులకు యోగా, గుర్రపు స్వారీ, వ్యవసాయం, ఎన్సీసీ లాంటి వాటిలో శిక్షణ ఇచ్చారు. ఇవన్నీ చేస్తూనే వందే మాతరం, హోమ్ రూల్ ఉద్యమం, ఆంధ్రోద్యమం లాంటి ఎన్నో పోరాటాల్లో ఆయన పాల్గొన్నారు. 82 ఏళ్ళు వచ్చాక కూడా ఖనిజ పరిశోధన శాఖలో ఒక సలహాదారుడిగా ఆయన సేవలు అందించారు. ఆయన కన్న కల ఒక్కటే, ఎర్రకోట పైన జాతీయ పతాకం రెపరెపలాడ్డం చూడాలి అని. అయితే ఆ సమయానికి ఆయన అత్యంత నిరుపేద స్థితిలో ఉండేసరికి ఢిల్లీ దాకా వెళ్ళలేకపోయారు. అలా చివరి కోరిక తీరకుండానే 1963లో పింగళి గారు స్వర్గస్థులైతే 2009లో ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. 2012లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పింగళి గారికి భారతరత్న ఇవ్వాల్సిందిగా కోరింది. కానీ ఆ సంవత్సరం ఆయనకు భారతరత్న ఇవ్వలేదు. ఇది మనకు నిజంగానే సిగ్గుచేటు. ఇంత గొప్ప మనిషిని సమాజం, ప్రభుత్వం అన్నీ మర్చిపోయాయి. జాతీయ జెండాతో ఈ దేశానికి ఒక గుర్తింపు తీసుకువచ్చి ఏ గుర్తింపు లేని ఒక నిరుపేదగా ఆయన మరణించారు.